హైదరాబాద్ లోని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వడం ఇవ్వకపోవడం హైకమాండ్ ఇష్టమన్నారు ఆయన. ఈ క్రమంలోనే యువ బీజేపీ టార్గెట్ గా పొలిటికల్ పంచ్లు వేశారు. నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు చైర్మన్ ఉన్నాడు కానీ ఆఫీస్ లేదు, బడ్జెట్ లేదంటూ ఎద్దేవా చేశారు. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ కి కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేశాడో చెప్పాలన్నారు. తొలుత రామచంద్రరావు బీజేపీ అధ్యక్ష పదవికి రిజైన్ చేయాలి, ఆ తర్వాత సీఎం రేవంత్ రాజీనామా గురించి మాట్లాడదామన్నారు. రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పక గెలుస్తుందన్నారు దానం నాగేందర్. కానీ నియోజకవర్గం వారిగా చేస్తే బాగుంటది అనేది ప్రతి నియోజకవర్గంలో. ఎందుకంటే మరి సదరం సర్టిఫికేట్స్ గానీ హ్యాండిక్యాప్స్ ఏ మండలన్నా ఎంఆర్ఓ దగ్గరికి పోవాలన్నా లేకపోతే ఆర్డీఓ దగ్గరికి పోవాలన్నా హ్యాండిక్యాప్స్ కి ఇబ్బంది అవుతుంది. లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి కానీ ఇవన్నీ కూడా మనం ఇచ్చిన ఎమ్మెల్యే గారు ఇచ్చినా కూడా మన ప్రాంతాలకు వేరే ప్రాంతాలకు వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని నియోజకవర్గం వారిగా పెడితే బాగుంటుందని కూడా నేను ఆలోచిస్తున్నాను. నేను పిసిసి అధ్యక్షుడి గారికి ఒకసారి దృష్టికి తీసుకెళ్లి ఇది ప్రతి శాసనసభ్యుడికి ఇది ఇచ్చినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని తెలుసుకొని అక్కడే అక్రాస్ ద టేబుల్ ఆ సమస్యలు పరిష్కరించడానికి దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజ్ ని మనము స్వీకరించి వేదిక ఏదైనా సరే మీరు చెప్పమని చెప్పారు. మనం వేదిక ఏందనేది చెప్పకుండా వందన బొందన అని అనడం అంటే వక్రీకరించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక ఛాలెంజ్ విసిరారు, ఛాలెంజ్ ని మీరు కూడా వెల్కమ్ చేస్తే చేయండి, లేదా మీరు ఇంకేదన్నా ఛాలెంజ్ చేస్తే మీరు వదలండి, అంతే తప్ప మనము వక్రీకరించి మాట్లాడడం వల్ల ఏముండదు. కాబట్టి దయచేసి అలాంటి దాన్ని ప్రోత్సహించదని నేను భావిస్తున్నాను. ప్రధానంగా బీజేపీలో చాలా మంది అధ్యక్ష పోటీ పడ్డారు. వాళ్ళ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యల్ని ముందు వాళ్ళు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయమంది. కానీ ఈయన ఛాలెంజ్ చేసినప్పుడు ఏంది కొత్తగా? ఈయన ఛాలెంజ్ చేసిన ముందు ఏం చేయాలంటే ముందు పార్టీ నుంచి అక్కడ పర్మిషన్ తీసుకొని రావాలి. వచ్చి నేను రిజైన్ చేస్తున్నాను, మీరు ఎవరికైనా బీసీకి ఇవ్వండి అని మీరు బీసీకి ఇచ్చిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేస్తుంటే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మంత్రిగా ఉండి ఏమి చేశాడు, ఆ నియోజకవర్గానికి ఏం చేశాడు? స్టేట్ గురించి నేను మాట్లాడాను. స్టేట్ గురించి ఎన్ని మాట్లాడినా లెక్కలు ఏదో చెప్తా ఉంటాడు. దానికి ఎక్కడ లెక్కలు ఆయన ఇచ్చిన లెక్కలకి ఎక్కడ పొంతన ఉండదు. అమిత్ షా వచ్చి ఏదో చెప్తాడు. మన పసుపు బోర్డు ఇచ్చాడు, పసుపు బోర్డుకి ఏదో ఒక చైర్మన్ ఉన్నాడు కానీ దానికి ఏముంది? దానికి ఒక బడ్జెట్ లేదు, నిధులు లేదు, కూర్చోడానికి ఆఫీస్ లేదు, ఏం లేదు. మనం ఆ మంత్రి పదవి అవసరం లేదు. జూబ్లీహిల్స్ యాజ్ ఇట్ ఈస్ గా కూడా ఉన్నటువంటి ప్రెసెంట్ పొలిటికల్ సినారియోలో తప్పకుండా మన అందరికీ గుణపాఠం జరుగుతూ తప్పకుండా మరి అక్కడ మా అభ్యర్థి గ్యారంటీ గెలుస్తూ. నేను ఆశించడం వల్ల ఏమొస్తుంది? ఏదున్నా కూడా పై వాళ్ళు నిర్ణయించాల్సింది. కాసేపట్లో జరగాల్సిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ వాయిదా పడింది. చివరి నిమిషంలో సమావేశాన్ని వాయిదా వేసినట్లుగా కమిటీ చైర్మన్ మల్లు రవి ప్రకటించారు. తిరిగి సమావేశాన్ని ఈ నెల 10న ఉదయం 11 గంటలకు నిర్వహిస్తామని వెల్లడించారు. వరంగల్లో కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ఇవాల్టి పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని మల్లు రవి తెలిపారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి ఫిర్యాదులు చేశారు. అటు కొండా మురళి కూడా ఫిర్యాదు పత్రం ఇచ్చారు. తాడో పేడో తేల్చాలని వరంగల్ నేతలు పెట్టిన డెడ్ లైన్ కి గడువు ముగిసింది. దీంతో క్రమశిక్షణ కమిటీ తీసుకుపోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. రెండు వర్గాలు ఇచ్చిన ఫిర్యాదులు పరిష్కారంపై కమిటీ ఫోకస్ చేసింది. అటు తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ ఎదుట వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు ప్రతిపాదన పెట్టనున్నారని తెలుస్తోంది.